శ్రీదేవి సిరుల్లోకి స్వాగతం సుస్వాగతం. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అంటే శ్రీదేవి సిరులు ఛానల్ ఓపెన్ చేస్తే ఆధ్యాత్మిక విశేషాలు, వంటల గురించి, మంచి మాటల గురించి, మంచి పాటల గురించి, అంటే నాలో ఉన్న తపననంతా మీకు చూపించి ఏమంటారు ఆ ఉత్సాహాన్ని నేను తీసుకొని జన్మ సార్థకం చేసుకోవాలని నా ఆశ. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు ముఖ్యంగా ఆషాఢ మాసం చివరి శుక్రవారం. ఇది మన తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ విద్యాసాగర్ రావు గారని వారి ఆధ్వర్యంలో ఇక్కడ హరిహరపుత్ర స్వామి అయ్యప్ప స్వామి దేవస్థానం అని ఇక్కడ నిర్మించారండి. కానీ ఇందులో భాగంగానే గణపతి, పరమేశ్వర ఆలయాలు, తర్వాత బాబా ఆలయము, ఆ తర్వాత నవగ్రహ ఆలయాలు, తర్వాత ముఖ్యంగా విశేషంగా శ్రీ లలితా త్రిపుర సుందరి మరియు రాజశ్యామల వారాహి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు చివరి శుక్రవారం అమ్మవారిని శాకంబరి అలంకరించారు. అలాగే ఈ రోజు నుండి వచ్చే శ్రావణ మాసం మొదటి శుక్రవారం వరకు 1,08,00,000 కుంకుమార్చన ఇక్కడ సువాసినులతో జరపబడుతుంది. ఆ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తాము. ఏంటంటే అక్కడ మంత్రోచ్చారణ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఆలయ వివరాలు చెప్తున్నాను. తప్పకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయానికి వస్తే అందరూ స్వాముల దర్శనం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ రావాలి, దర్శించాలి, ధరించాలి. నా వీడియోస్ మళ్ళీ చూడండి. ప్రతి ఒక్కరు నాకు మంచి కామెంట్స్ చేయండి. సో ఇప్పుడు ఏదైతే మీకు వీడియోస్ చూపిస్తామో, ఎందుకంటే వాయిస్ అనేది క్లియర్గా ఉండదు కాబట్టి. సో ఇది ఎక్కడ ఉంటుందంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల పట్టణంలో ఇది కామారెడ్డి రోడ్డుకు ఉంటుందన్నమాట. కామారెడ్డి రోడ్డుకి ఇక్కడ ఎప్పుడో పురాతనంగా కొన్ని సంవత్సరాల కిందట ఆ బాబా ఆలయం కొంచెం ముందుకెళ్తే వస్తుంది. కానీ ఇక్కడ కూడా బాబా ఆలయం ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఆలయాల ప్రతిష్ట ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అలాగే చాలా అద్భుతంగా ఇక్కడ ఉత్సవాలు, సేవలు, పూజా కార్యక్రమాలు చాలా జరుగుతాయి. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారు తప్పకుండా మీరు రావాలి, మీ వాళ్ళని కూడా ఇక్కడ రప్పించాలి. ఆ భగవంతుని అనుగ్రహం మీకు తప్పకుండా పొందాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఆలయం కానీ ఈ ప్రెమిసెస్ మొత్తం మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాము. తప్పకుండా చూడండి, లైక్ చేయండి. అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. महायोगेश्वरेश्वरे नमः। ओम महातंत्राय नमः। ओम महामंत्राय नमः। ओम महायत्राय नमः। महाआसनाय नमः। ओम महायागक्रमराज्याय नमः। ओम महाभैरवपूजाय नमः। ओम महेश्वर महाकल्पाय नमः। महातांडवसाक्षिणे नमः। महाकामेश महिषे नमः। महात्रिपुरसुन्दर्यै नमः। ओम चतुष्षष्टिकलामाढ्याय नमः। चतुष्षष्टिकलामये नमः। महाचतुष्षष्टिकोट्यै नमः। योगिन्यै नमः। गुणसेव्याय नमः। मनोविद्याय नमः। चंद्रविद्याय नमः। चंद्रमण्डलमध्यगाय नमः। चारुरूपाय नमः। चारुहासाय नमः। चारुचन्द्रकलाधराय नमः। चराचरजगन्नाथाय नमः। चक्रराजनगराय नमः। पार्वत्यै नमः। पद्मनाय नमः। पद्मरागसमप्रभाय नमः। पंचप्रेतसनाशिने नमः। पंचब्रह्मस्वरूपिणे नमः। चिन्मये नमः। परमानन्दाय नमः। विज्ञानगणरूपिणे नमः। ध्यानध्यात्मदेवताय नमः। धर्माधर्मरूपाय नमः। अक्षरूपाय नमः। जागरणे नमः। प्रपञ्चाय नमः। तैजसाय नमः। सुप्ताय नमः। प्रज्ञाय नमः। गुह्याय नमः। सर्वावस्थाय नमः। पुष्टिकर्ते नमः। ब्रह्मरूपे नमः। गोत्रे नमः। गोविन्दरूपिणे नमः। संहारिणे नमः। रुद्ररूपे नमः। योगरामेश्वरी नमः। ईश्वरी नमः। सदाशिवे नमः। महापुरुषाय नमः। पंचकृपाय नमः। महामनोरथस्थाय नमः। वैद्ये नमः। भगवाने नमः। भगवते नमः। भगवते नमः। महासोदरी नमः। उमेशक्षोत्रनाय नमः। वन्दे नमः। भगवते नमः। भवाय नमः। भगवते नमः। भवाय नमः। भगवते नमः। भगवते नमः। प्रियाय नमः। वेदिकाय नमः। करुणारसाय नमः। भगवते नमः। सदाय नमः। స్వామియే శరణమయ్యప్ప. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన ఈ ఆలయము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానము. అందులో భాగంగా ఇక్కడ సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి, వారాహి, రాజశ్యామల అమ్మవారు, నవగ్రహ దేవాలయాలు అన్నీ ఇక్కడే, లక్ష్మీనారాయణలు, అష్టలక్ష్మి అమ్మవారి ఆలయాలన్నీ అద్భుతంగా ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ ఆలయము ఇది నా జన్మభూమి కూడా సిరిసిల్ల.
ఇక్కడ ఈరోజు ఆషాఢ మాసం చివరి శుక్రవారం ఇది. ఈ చివరి శుక్రవారం నుండి అమ్మవారిని శాకంబరిగా ఈరోజు అలంకరించారు. ఈ రోజు నుండి శ్రావణ మాసం వచ్చే ఫస్ట్ శుక్రవారం వరకు ఈ వారం రోజులు ఇక్కడ 8 రోజులు 1,08,00,000 కుంకుమార్చన సువాసనులతో జరిపిస్తున్నారు. అద్భుతంగా చాలా ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్నారు. సో అందుకని ఈరోజు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకొని ఈ ఆలయం అంతా మన ప్రతి ఒక్కరికి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. తప్పకుండా చూడండి. దగ్గర ప్రాంతాల వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వామి అయ్యప్ప స్వామి దేవాలయము మీకు ప్రతి ఒక్కటి, ఎందుకంటే అక్కడ కుంకుమార్చనలు జరుగుతున్నాయి, మంత్రోచ్చారణ జరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ చెప్పడం కష్టమవుతుంది. కానీ ఆలయ కమిటీ చైర్మన్ ట్రస్ట్ మెంబర్స్తో మీకు ఆలయం ఎప్పుడు కట్టారు, ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి, ఎవ్రీథింగ్ మీకు అక్కడ వివరాలన్నీ నేను మీకు అందజేస్తాను. తప్పకుండా చూడండి. ఇక్కడ సంతోషమాత అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు శుక్రవారం రోజు. ఈరోజు వీడియో తీసే రోజు కాబట్టి తప్పకుండా అమ్మవారిని దర్శించండి, తరించండి.
सत्यासनाय नमः सागरमेघाय नमः दीक्षिताय नमः चैत्यसुमन्ये नमः सर्वलोकवैकल्ये नमः सर्वात्मदात्रे नमः ओम सावित्रे नमः ओम सच्चिदानन्दरूपिणे नमः ओम देशकालवर्तिन्ये नमः सर्वगाय नमः सर्वमोहिन्ये नमः सरस्वत्यै नमः ओम शास्त्रमये नमः ओम गुहाम्बाय नमः ओम गुणाम्बाय नमः ओम गुह्यरूपिणे नमः ओम सर्वोपाधिमुक्ताय नमः ओम सदाशिवप्रदाय नमः ओम सांप्रदायेश्वर्ये नमः ओम सात्वे नमः ओम गुरुमण्डलरूपिणे नमः ओम गुणोत्तीर्णाय नमः ओम खगाराध्याय नमः ओम मायाय नमः ओम मन्मथे नमः ओम माह्ये नमः ओम गुणाम्बाय नमः ओम मुख्यकाराध्याय नमः ओम कोमलाङ्गे नमः ओम गुरुप्रियाय नमः ओम स्वतंत्राय नमः ओम सर्वतंत्रेशे नमः ओम दक्षिणामूर्तिरूपिणे नमः ओम सनकादिसमाराध्याय नमः ओम शिवज्ञानप्रदायिने नमः ओम चित्कलाय नमः अनन्तकलिकाय नमः ओम प्रेमरूपाय नमः प्रियङ्करे नमः ओम नामपारणप्रियाय नमः नन्दिन्ये नमः ओम नटेश्वर्ये नमः ओम मिथ्याञ्जलिष्ठाय नमः मुक्तिदाय नमः मुक्तिरूपिण्ये नमः लास्यप्रियाय नमः वैकरे नमः लज्जाय नमः रम्भादिवनिताय नमः भवदावस्तामृत्ये नमः पापानन्दवाय नमः ओम दौर्भाग्यदुर्वासाय नमः ओम जराक्रान्तप्रभाय नमः ओम भाग्यादिजयाय नमः ओम भक्तचित्तयेकनाथाय नमः ओम रोगपरमये చూడండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారు ఒకే పానవట్టం మీద కొలువై ఉన్నారు. అలా ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి దర్శనం చేసుకోండి, తరించండి. అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు చెప్పాను కదా, బాబా వారు, ఇంకా చాలా చుట్టూ అష్టదిక్పాలకులు. అంటే వీడియో మొత్తం మీకు ఆ వీడియోలో చూడండి తప్పకుండా. ఒకసారి మళ్ళీ ఈ దర్శనం చేసుకొని తరించండి. స్వామిని అమ్మవారిని ఒక్కసారి చూడండి. ఓం నమః శివాయ. అక్కడ హోమశాల ఉందండి నాకు ఎదురుగా. ఇక్కడ చూడండి, అంటే చక్కటి ప్రకృతి పరిసరాల మధ్య చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. చాలా అద్భుతంగా పూజా కార్యక్రమాలు కూడా ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతుంటాయి. శైవం వైష్ణవం అన్నీ ఉన్న అన్ని పద్ధతులు అవలంబించే ఆలయం అన్నమాట ఇది. చూడండి, ఇక్కడ ఇది ఏకబిల్వం. తర్వాత అక్కడ కనిపించేది ఇక్కడ బిల్వం అన్నమాట. రెండు వృక్షాల మధ్య పరమేశ్వరునికి ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఈ ఆలయం ఇంకా ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే మీరు అందరూ ఏదైతే వీడియోలో మొత్తం ఆలయాలన్నీ చూపిస్తారు కాబట్టి అవన్నీ చూడండి, దర్శించండి, తరించండి. శ్రీమాత్రే నమః. మనకి పైన అష్టలక్ష్మి సహిత శ్రీ నారాయణ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. సో దర్శనం చేసుకుందాం రండి. విజయలక్ష్మి అమ్మవారు, విజయలక్ష్మి అమ్మవారు, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ గజలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. అష్టలక్ష్ములు కొలువై ఉన్నారు. చూడండి, ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి, సంతానలక్ష్మి అమ్మవారు, ధైర్యలక్ష్మి అమ్మవారు, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవారు, ఆదిలక్ష్మి అమ్మవారు, గిట్ రమ్మంటే కొంచెం కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు కమలవాసిని
విశ్వమాతః శిబిరోదరే లక్ష్మీం ప్రసీద సతతం నమః శరణ్యే. శ్రీమన్నారాయణ చూడండి, సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఇక్కడ ఆదిలక్ష్మితో సహా అష్టలక్ష్మి సమేతంగా ఇక్కడ మొత్తం కొలువై ఉన్నారు. మీకు అన్ని ఆలయాలు నేను చూపించడం జరిగింది. దర్శనం చేసుకోండి, దర్శించండి, తరించండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. రాయడానికి ఏర్పాటు చేసినటువంటి దాసులు రాశులు అవి తిరిగి వాడబడతాయి. దయచేసి వాటిని పడవేయండి, నీరు త్రాగి ఆ పక్కన పెట్టండి. ఈ విషయంలో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇప్పటిదాకా అన్ని మొత్తం ఆలయం ప్రెమిసెస్ అంతా తీసుకున్నాము. ఇంత చక్కగా ఇక్కడ ఎన్ని మూర్తులు ఇక్కడ కొలువైనారో, తర్వాత ఇక్కడ ఒకే పానవట్టం మీద అమ్మవారు, స్వామివారు, సాక్షాత్తు లలితాసుందరి, రాజశ్యామల, వారాహిదేవి, అలాగే దత్తాత్రేయ స్వామి, గణపతి, ఇంకా ఎన్ని మనం ఆల్రెడీ మీరు వీడియోలో చూసుకుంటారు. మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ హరిహర పుత్ర స్వామి అయ్యప్ప స్వామి దేవస్థానం అసలు మెయిన్ గా ఇది. దీని తర్వాత భాగంగా ఇవన్నీ ఆలయ నిర్మాణాలు ఇక్కడ జరిగినాయి. ఈ ఆలయానికి ఫౌండర్ రాజసాగర్ గారు, అంటే మా అన్నయ్య అన్నమాట. రాజ విద్యాసాగర్, వారి ధర్మపత్ని చెప్పండి ఎవరైనా, సుకన్య. వీరిద్దరి సంకల్పంతో ఇక్కడ ఈ ఆలయం నిర్మాణం జరిగింది. తర్వాత ఈ ఆలయం ఎట్లా కట్టారు, ఎప్పుడు కట్టారు, ఏం చేస్తున్నారు ఇక్కడ సేవలు, అవన్నీ ఇప్పుడు మనము. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ అన్నయ్య గత 38 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూనే ఉన్నారు, ఇంకా తీసుకుంటారు. వారి ఆధ్వర్యంలో ఇన్ని ధర్మ కార్యాలు, దైవ కార్యాలు జరగడం అంటే, నేను చెప్తున్నాను కదా, హిందూ సనాతన ధర్మం అనేది మనం పెంచుకోవాలి తప్ప ఒకటి చెప్తే మనం తీసుకునేది కాదు. మన లోపల నుంచి రావాలి ఏదైనా, అది భగవత్ సంకల్పం ఉండాలి దేనికైనా. సో ఇప్పుడు అన్నయ్య చెప్తారు, మీకు చెప్పండి అన్నయ్య. 2001లో ఈ ఆలయాన్ని ప్రారంభించి 6 నెలలలోనే 2002 మార్చి 21వ తేదీ నాడు ప్రతిష్ట కావించడం జరిగింది. దీనికి ప్రతి ఇంటి నుండి రూపాయి పావుల కాంచెల్లి, 2 రూపాయలు కానీ 3 రూపాయలు ఎన్నైనా కానీ స్వీకరించి అందరి కృషితోని ఏర్పడ్డ ఆలయము. దీనికి 90 మంది ట్రస్టీలు ఉన్నారు. తర్వాత మొదటిసారి నిర్మించిన మట్టుకు 9 ఆలయాలు: అయ్యప్ప స్వామి, సంతోషిమాత, వినాయకుడు, షణ్ముఖుడు, నాగరాజు, మాల్కపురోత్తమ్మ, శివాలయం, మన నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, ఇవన్నీ మొదలు అయినాయి. తర్వాత కుంభాభిషేకానికి శివాలయం. అంటే ఇది కూడా చెప్పాను నేను, భారతదేశంలోనే మూడవది. మొదటి చెంగనూరు, రెండోది కాశీ, మూడోది మన సిరిసిల్ల. మీకు అర్థమైంది కదా, అంటే ఒకే పానవట్టం మీద స్వామి అమ్మవార్లు కొలైన ఆలయాలు 3 ఉన్నాయి. ఆ 3 కాశీలో, చెంగనూరులో, మన సిరిసిల్ల పట్టణంలో, తెలంగాణలో ఉందండి సిరిసిల్ల పట్టణం. సో ఇంకా తర్వాత అమ్మవారి సేవలు. తర్వాత గత 3 సంవత్సరాల క్రితము లలితా త్రిపుర సుందరి, ఇది వారాహి, రాజశ్యామల సహిత లలితా త్రిపుర సుందరి, అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణం. ఇవి 2 కూడా శ్రావణ పంచమి. ఇప్పుడు నావల పంచమి రోజే శ్రావణ పంచమి ప్రతిష్ట అయింది. ఈ 9వ తారీఖు మనకు శ్రావణ పంచమి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కోటి కుంకుమార్చన చేయాలని ఒక సంకల్పం రావడం జరిగింది. అమ్మవారి దయ, సువాసినులు వాళ్ళ ఇష్టం, అమ్మవారి దయ, మనం ఏం చెప్పేది లేదు. సరే, ఇవాళ మొదటి రోజు హ్యాపీ సంతోషంగా ఉన్నాం. శ్రావణ శుక్రవారం అంటే మొదటి శుక్రవారం వరకు ఈ 1,08,00,000 కుంకుమార్చన సువాసనలతో ఇక్కడ జరపబడుతుంది అనమాట. మీకు ఇందాక కూడా చూపించాను, అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. అంటే చుట్టూ అష్టలక్ష్మి అమ్మవార్ల ఆలయాలు మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తారు.
ఇంత అద్భుతమైన ఆలయం అంటే అన్ని ఒక దగ్గర మనం ప్రతిష్ట చేసుకున్నాము మన తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా, లేకుంటే ఇది మా జన్మభూమి, ఇది జనని జన్మభూమి స్వర్గాదకు గరియకి అంటారు కదా, జనని జన్మభూమి స్వర్గం కంటే గొప్పది కదా. అలాంటి జన్మభూమిలో ఇలాంటి పెద్దవారి సహకారంతో ఇంత అద్భుతమైన ఆలయాలు నిర్మాణం జరుగుతున్నాయనంటే నిజంగా సంతోషించదగ్గ విషయం. ఇంకా మా వదిన గారు అక్క, మా సూపర్ సీనియర్ అక్క చూసారు కదా, శాంతిని చూసారు కదా, చిన్ననాటి నేస్తాం, తర్వాత జయ కదా మీ పేరు. ఈ రోజు అంతా ఎరుపుమయం అయిపోయిందండి. మీ పేరు సంగీత అన్నపూర్ణ. సో ఇలా ఇంకా అసలు మీరు వీడియోలో ఆల్రెడీ చూస్తారు, మొత్తం అమ్మవారికి ఇష్టమైన ఎరుపుతో మొత్తం నిండిపోయింది అన్నమాట.